వెనకాల చూడండి అమ్మాయిలు మంచి ఫోటోలు దిగుతున్నారు. బయటే మనం కొనలేము, ఎయిర్పోర్ట్లో ఎక్కడో తెలుసుగా. ఈజీగా 500 ఇట్ అయిపోయింది. 500 అంతే. బ్రో ఎక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కెమెరా. ఇంకా నిద్ర ఉండదు ఇలా, దానికి గెలుపుతా ఉండాల. అందరు మొహాలు పోయి చూస్తూ ఉన్నా యాడుందని. నా కొత్త కెమెరా నేమ్ ఏంటంటే, మనకి యూఎస్ నుండి తెప్పించుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మెమరీ కార్డ్ వాడే ఫ్రీ ఇస్తున్నాడు. 9,000 to 10,000 తక్కువ పడుతుంది, ప్లస్ మెమరీ కార్డ్ ఫ్రీ ఇస్తున్నాడు 64 GB. మళ్ళీ గట్టిగా ఉంది ఇది. గైస్ వెల్కమ్ బ్యాక్. ద వెయిట్ ఈస్ ఓవర్. నేను మొన్న చెప్పినట్టు లాగ్లో సో మన ఒక కెమెరాని అప్డేట్ చేయబోతున్నాం అనమాట. సో ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు ఆ కెమెరా అప్డేట్ చేయడానికంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్తున్నా అంటే యుఎస్ నుంచి కెమెరా తెప్పించుకున్నాను. ఆ పర్సన్ వచ్చినాడు, వెళ్ళేసి ఆ కెమెరా కలెక్ట్ చేసుకొని మనం మళ్ళీ డైరెక్ట్గా హోమ్కి వచ్చేస్తాం. ఎగ్జాక్ట్ ఎందుకు ఉందంటే ఆ కెమెరాతో చాలా కొత్త క్రియేట్ వీడియోలని చాలా వెయిట్ చేశాను. సో ఆ క్రియేట్ వీడియో ఏంటో మీరు చూస్తారు. మన ఛానల్లో వీడియోస్ అనేది అన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాయి. సో మీ సపోర్ట్ ఇంతలా ఇస్తారని అసలు కల్లో అనుకోలేదు, కానీ మీ సపోర్ట్ నాకు చాలా ఇచ్చారు. సో ఈ సపోర్ట్ని ఇంకా కొంచెం బూస్ట్ చేయండి, నేను కూడా కంటెంట్ కొంచెం బూస్ట్ చేస్తాను. ఓకేనా గైస్? డైరెక్ట్గా మనం క్యాబ్లో ఎక్కేసి సెల టు ఎయిర్పోర్ట్. ఇంకా దారిలో ఏం లేదు, ఒక స్నాప్ వేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో వేసేసి ఏదన్నా ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం. ఓకేనా? ఛార్జింగ్ లేదు ఫోన్లో, అందుకనే మనం పవర్ బ్యాంక్ క్యారీ చేస్తున్నాం. పెట్టాడే దానికి డైరెక్ట్గా రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. చిన్న స్నాప్ వేసా కారులో, బాగుంది మంచిగా సరదాగా ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్. కానీ ఒకటే లాంగ్ కొంచెం రావాలంటే ఎక్కువ అవుతుంది క్యాబ్కి, అంతే, ఇంకేం లేదు. ఈ మెట్రోస్ పెడితే త్వరగా రావచ్చు. వెనకాల చూడండి అమ్మాయిలు మంచి ఫోటోలు దిగుతున్నారు. వర్కలా గైస్, అమ్మాయిలు చూసి మనం బాగుంది గైస్, తెలుసుగా. సో మనం ఇప్పుడు వచ్చి అరైవల్స్లో ఉన్నాం. ఇక డిపార్చర్లో ఉన్నాం. అరైవల్స్ కిందకి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ అరైవల్స్ కింద ఉంటుంది. సో డైరెక్ట్ కిందకి వెళ్ళాలి. టైం ఉంది, చాలా టైం ఉంది. బ్రో వచ్చి 150కి వస్తాయండు, ఇక్కడ 110 అయింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్లైట్ లేట్ అయినా పర్లేదు, కానీ త్వరగా వస్తే బుక్ అయిపోతాం. వాళ్ళు జర్నీ చేసి వాళ్ళకి రెస్ట్ లేక వెంటనే వాళ్ళకి వెళ్ళిపోవడం. మనకేంటంటే ఫ్లైట్ ఎక్కాలంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంటర్నేషనల్ కదా, 2 days ఫ్లైట్ జర్నీ చేసి ఎప్పుడు దీనిలో బయటికి పోవాలరా అన్నంత చిరాకులో ఉంటారు వాళ్ళు. అందుకే మనం ఉందని అనుకో, నీకు కావాల్సింది తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఓకే గైస్, కాసేపు మంచి బ్లాక్ ఎత్తుకొని రెస్ట్ తీసుకున్నాం కాసేపు. ఇంటర్నేషనల్ అరైవల్స్. సో డౌన్ కింద ఉంది బోర్డు, అక్కడ కనిపించింది నాకు, ఇంటర్నేషనల్ అరైవల్స్. డౌన్ వెళ్ళాలి, ఇంకా కిందకి వెళ్ళాలి. సో ఇదే కాదు, సో ఇంకా డెప్త్కి వెళ్ళాలి. గైస్ చూసారు కదా బ్యాక్ సైడ్ జనాలు చూసారా? కూరగాయల మార్కెట్ కూడా దారుణంగా ఉన్నారు జనాలు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో క్రౌడ్. టైం 1 o'clock అవుతుంది. ఈ క్రౌడ్ నాకు అర్థం కాదు ఎందుకున్నారు. ఎవరైనా అంటే ఏదన్నా విఐపి ఫ్లైట్ వస్తుందో అర్థం కావట్లేదు, లేకపోతే ఎంతమంది వస్తుందో అర్థం కావట్లేదు. సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు మన ఎయిర్పోర్ట్లో. బ్యాక్ సైడ్ మొత్తం చాలా ఉంది. అక్కడ రికార్డ్ చేస్తాను, చిన్న క్లిప్ వస్తుంది చూడండి. అక్కడ రికార్డ్ చేయగానే ఉంటారు కదా, అంటే క్రూ ఉంటారు కదా, ఎయిర్పోర్ట్ క్రూ, వాళ్ళు తరిమేశారు. బాబు వెళ్ళిపోండి అని తరిమేశారు మమ్మల్ని. సో అందుకని మళ్ళీ పక్క వచ్చి రికార్డ్ చేస్తున్నాను. ఈ క్రౌడ్ అయితే షాక్ అయిపోయా. సో ఇక్కడ మంచిగా రీల్స్ చేసుకోవచ్చు. మనం కాసేపు క్రౌడ్లో చిల్ అవుతాం గైస్. ఓకేనా? బయట సిట్టింగ్ అయినప్పుడు ఇలాంటి చోట్లకి వచ్చి సిట్టింగ్ చేయాలన్నమాట. ఏదో ఒకవేళ బిల్డప్ చేయాలా మెనూ చూసి. సో కాసేపు చూసి బయటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే బయటే మనం కొనలేము, ఎయిర్పోర్ట్లో ఎక్కడో తెలుసుగా. నీ ఆస్తి నా ఆస్తి ఇద్దరు అవుతారు. సో లోపలికి ఎంట్రీ అయితే మాత్రం చిన్న క్రెడిట్ కార్డ్లో లాంజ్ ఉంటుంది కదా, లాంజ్కి వెళ్ళి మంచిగా తినొచ్చు. కానీ లోపలికి ఎంట్రీ లేదే. సరే గైస్, ఎనీవే కాసేపు చిల్ అయ్యేసి మనం బయటికి వెళ్దాం. సో బ్రో వచ్చి మోస్ట్లీ ల్యాండ్ అయిపోయి ఉండొచ్చు, అంటే ఇంకా కాల్ రాలేదు. ఇందాక చెప్పాడు కాల్లో, బ్రో నాకు సిగ్నల్ రాకపోతే మా ఫ్రెండ్ మొబైల్తో కాల్ చేస్తాను. సో వెయిటింగ్ కాల్ కోసం. బ్యాక్ సైడ్ చూసారా, నీలోఫర్. సో హైదరాబాద్లో బ్రాంచ్ ఉందిగా పెద్దది, అలాంటిదే ఇది కూడా నీలోఫర్. రేట్లు బాతురు. సో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. నేను ఇప్పుడు కాదు, ఇంతకుముందు వచ్చాను ఎయిర్పోర్ట్కి. ఎర్లీ మార్నింగ్ వచ్చాను, ఒక పర్సన్ని పిక్ చేసుకోవడానికి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే ఫుల్ ఆకలేస్తుంది. అతను వచ్చేస్తాను చెప్పాడు, కానీ ఫ్లైట్ డిలే ఉంది, 30 minutes డిలే ఉంది. నేను ఒక 1.5 hour ముందే వచ్చా. భయంకరంగా ఆకలేస్తుంది, ఏం చేయాలి అర్థం కాల. ఇంకేం చేయాలి అర్థం కాక సరదాగా నీలోఫర్కి వెళ్ళేసి ఏదో పట్టుకుంటే ఈజీగా 500 ఇట్ అయిపోయింది. 500 అంతే. సో అంత ఫాస్ట్ అయిపోతుంది.
ఖర్చు పెడతా ఉంటే ఎయిర్పోర్ట్ వద్దంది గైస్, తీసుకుంటా ఉంటుంది. సరే మనకు అవి కాదు కానీ, బ్రో ఎక్కడ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై కెమెరా. నా కెమెరా కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ ఫోన్ పట్టుకొని మైక్ పెట్టుకొని ఇక్కడ ప్లేస్ చేసుకొని అంటే బాగుంటుంది, చాలా బాగా వస్తుంది, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఐఫోన్. మైనస్ ఎక్కడ అనిపిస్తుంది అంటే నాకు ఇలా పట్టుకొని షూట్ చేయడం, పక్కన ఒక మళ్ళీ రిసీవర్ పెట్టేసి అది సరిగ్గా ఒక్కసారి కనెక్ట్ కాకపోవడం, మంచి కంటెంట్ వచ్చినప్పుడు కంటెంట్ పోవడం. తర్వాత సో మెయిన్ మైనస్ ఎక్కడ అవుతుందంటే ట్రావెలింగ్లో అవుతుంది. ఆ ట్రావెలింగ్లో ఏమవుతుందంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఎక్కడ ప్లేసింగ్ జరుగునట్ల. మనకు వచ్చే కెమెరా అయితే మనకి మోటో లాగింగ్ బాగుంటుంది, ఇలాగ పట్టుకొని లాగింగ్ బాగుంటుంది, కార్లో బాగుంటుంది. సో మనకి అన్ని విధాలుగా చాలా చాలా బాగా సూట్ అవుతుంది. సో అందుకని కొంచెం కష్టమైనా కానీ ఈఎంఐ పెట్టేసి బై చేశాను కెమెరాని. సో అది అది వచ్చినాక చెక్ చేయాలా, ఇంకా నిద్ర ఉండదు ఇలా, దాన్ని గెలుపుతూ ఉండాలి. క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి, దాన్ని ఎన్ని ఫ్రేమ్స్ షూట్ చేసుకోవచ్చు, దాంట్లో మళ్ళీ లాగ్ ఉంటుంది, డీ లాగ్ ఉంటుంది. డీ అంటే డీజే లాగ్ అనమాట. సో డీ లాగ్లో బాగుంటుందా, నార్మల్ బాగుంటుందా, మళ్ళీ దానికి ఏమి జుగాడ్ చేయాలి. హెల్మెట్ లేదు, ఫస్ట్ హెల్మెట్ లేదు మన దగ్గర, హెల్మెట్ ఒకటి కొనాలి, తర్వాత మైక్స్ కొనాలి, చాలా ఉన్నాయి కదా, స్పెండింగ్ చాలా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు బై వన్ బై వన్. ఫస్ట్ ఇది కొనేసాక తర్వాత స్లోగా అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఫస్ట్ మనం హెల్మెట్ తీసుకోవాలి, దాని తర్వాత మైక్స్. ప్రజెంట్ ఈ మైక్స్తోనే మేనేజ్ చేస్తాను, దాని తర్వాత మైక్స్ కూడా తీసుకుంటాను. ఓకే గైస్, బ్రో వచ్చాక ఇంటిమెంట్ చేస్తాను. ఆగలేకపోతున్నాను సార్, ఆపుకోలేకపోతున్నాను సార్, తొందరగా చూపియండి. ఇక ఫ్లైట్ వచ్చి ఒక 20 minutes అయిందనమాట. సో ఇంకా వాళ్ళు బయటికి రాలేదు. ఐ థింక్ ఇమిగ్రేషన్లో ఏమైనా స్టక్ అయి ఉంటారు. వన్స్ ఇమిగ్రేషన్కి వెళ్తే మాత్రం చాలా టైం పడుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మందికి తెలుసు ఇమిగ్రేషన్ అంటే ఏంటో, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇమిగ్రేషన్ అంటే మొత్తం అంటే ఓవరాల్ చెక్ చేస్తారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి, అసలు నీకు బయోడేటా, నువ్వేమేమి క్యారీ చేస్తున్నావు అన్నీ కూడా మనకి దాంట్లో వస్తుంది అనమాట. ఏదైనా డౌట్ వస్తే మాత్రం తీసుకెళ్ళి మొత్తం టాప్ టు బాటం మొత్తం చెక్ చేస్తారు. సో అలా ఉంటుంది ఇమిగ్రేషన్ అంటే. సో ఇక్కడే ఇంటర్నేషనల్ అరైవల్స్. సో వెయిటింగ్, బ్రో కోసం వెయిటింగ్. నా దగ్గర ఫోటో లేదు, చిన్న డీపీ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో చూసి అందరు మొహాలు చూస్తూ ఉన్నా, అందరు మొహాలు పోయి చూస్తూ ఉన్నా ఆడుందని. సో గైస్ అలా మనం బ్రోడ్ ఎదుగుతూ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ బ్రోని అక్కడ కలిసాం అనమాట. సో మనం డిస్టర్బ్ చేయాలి బ్రోని ఎందుకులేని. గైస్ చూసారు కదా, ఫిట్నెస్ కింగ్ బ్రో ఆరిఫ్ని చూసామన్నమాట. బ్రో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే బ్రో డ్యూటీలో ఉన్నాడు, కొంచెం క్రౌడ్ కూడా హెవీగా ఉన్నది. పోయి బ్రో అంటే అతని వరకు డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది, అది నెససరీ కాదు. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళు కొన్ని వర్క్స్ ఉన్నప్పుడు, వాళ్ళ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో మీరు ఎంతసేపు మాట్లాడచ్చు, నో ఇష్యూ. సో అందుకని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. బ్రో వచ్చేసాడు, ఏరో ప్లాజా దగ్గర ఉందంట, రమ్మని చెప్పాడు. సో వేరే నెంబర్ నుంచి కాల్ చేశాను అనమాట. బ్రో నెంబర్ చెప్పాడు ముందే, నా నెంబర్ కలవదని. సో ఇంకో నెంబర్ నుంచి కాల్ చేశాడు. సో వెళ్ళేసి మనం పిక్ చేసుకున్నాం, మన బుడ్డా మన చిట్టికి మనం పిక్ చేసుకున్నాం వెళ్ళేసి. ఎక్కడున్నాడు బ్రో వచ్చి, బ్రో కనిపిస్తుందా? సో గైస్ ఇప్పుడే రిసీవ్ చేసుకున్నాను. మన కొత్త కెమెరా నేమ్ ఏంటంటే DJI Osmo Action 5 Pro. సో గైస్ ఫైనల్లీ వి రిసీవ్ ద యాక్షన్ కెమెరా. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ కెమెరా నేను ఎందుకు తీసుకున్నానో. ఈ లాగింగ్కి, డైలీ లాగింగ్కి, కంటెంట్కి చాలా బాగా యూస్ అవుతుంది ఈ కెమెరా. ఇంకా దీని అన్బాక్సింగ్ అని మొత్తం బ్రీఫ్గా మన రూమ్కి వెళ్ళేసి చేసేద్దాం. ఓకేనా గైస్? ఆల్రెడీ అన్బాక్స్ అయ్యింది, ఎందుకంటే సీల్ పిక్స్ మనం తీసుకురాలేము. బ్రో అప్పటికి డేర్ చేసి తీసుకొచ్చారు పీస్ మొత్తం బాక్స్ సహా. సో రూమ్కి వెళ్ళేసి దీన్ని మళ్ళీ అన్బాక్స్ చేద్దాం. ఓకే గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం, ఓకేనా? ఇంటికి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం అనుకున్నాం కానీ జస్ట్ ఇంకా చిన్న స్టార్టర్ చెప్పేసుకొని ఇక్కడ అన్బాక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. సో జస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం అండి. గైస్ ఫైనల్లీ వీఆర్ అన్బాక్సింగ్ ద DJI Action 5 Pro. సో చెప్పా కదా ఆల్రెడీ అన్బాక్స్ చేసింది, ఇది మళ్ళీ ఏంటంటే అన్బాక్స్ అనమాట. ఫస్ట్ మనకి బ్యాటరీస్ ఉన్నాయి విత్ కేస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది పక్కన పెడదాం, ఇది మెయిన్, దీన్ని లాస్ట్లో ఓపెన్ చేద్దాం. మనకి మౌంట్స్, ఐ థింక్ హెల్మెట్ మౌంట్ అనుకుంటా, హెల్మెట్ మౌంట్ ఇది. మనకి యూఎస్ నుండి తెప్పించుకుంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మెమరీ కార్డ్ వాడే ఫ్రీ ఇస్తున్నాడు. సో మనకి ఒక 9,000 to 10,000 తక్కువ పడుతుంది, ప్లస్ మెమరీ కార్డ్ ఫ్రీ ఇస్తున్నారు 64 GB. Type C టు Type C కేబుల్ ఒకటి,
నెక్స్ట్ క్విక్ స్టార్ట్ గైడ్. సో మనకి దీంతో పెద్దగా అవసరం లేదు, మనకి ఐడియా ఉంది కాబట్టి. నెక్స్ట్ మనకి ట్రైపాడ్. గాయస్ లిటరల్లీ చెప్తాను కదా, ట్రైపాడ్ ఫీల్ చాలా చాలా బాగుంది పట్టుకోవడానికి. సో ఇది ఎక్స్టెండ్ ఎలా అవుతుంది అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో అన్నీ పక్కన పెట్టేస్తున్నా వచ్చినాయి అన్నీ. నెక్స్ట్ వచ్చి ఈ స్క్రూస్ అనమాట. సో వీటికి స్క్రూస్ మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రూస్ ఇచ్చారు. సో మనకి కావాల్సిన మౌంట్ చేసుకోవాలి, పక్కన పెట్టేస్తే. నెక్స్ట్ DJI స్టిక్కర్స్. చాలామంది ఫ్యాన్స్ ఉంటారు స్టిక్కర్స్ కోసం. యాపిల్ కూడా అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. సో మనోడు స్టిక్కర్స్ మాత్రం స్కిప్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఇంకేమున్నాయంటే అన్నీ ఖాళీ. సో మొత్తం బాక్స్ ఖాళీ. నెక్స్ట్ మెయిన్ దీన్ని చెప్పేదానికంటే ముందు మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ఇదే గాయస్ మనకి మెయిన్ ఏంటంటే DJIలో ప్లస్ మన గోప్రోలో ఎంత ఈజీగా మనం దీన్ని తీసుకోవచ్చు అనేది మెయిన్. ఇదే దీని థీమ్ అనేది. ఇదేంటంటే మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ అనేది ఈజీగా పెడితే స్టిక్ అయిపోద్ది. అది ఎలానో చూపిస్తాను. సో నెక్స్ట్ కెమెరా ఓపెన్ చేద్దాం గాయస్. విత్ కేస్తో చేసిన కెమెరా అనమాట. సో మన కేస్ తిరగడం చాలా ఈజీ. ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ మనం ఇలా అంటే మనకి కెమెరా వచ్చేసి మొత్తం లూజ్ అయిపోతుంది. వన్స్ కెమెరా పుష్ చేయడం బయటికి ఇలాగా కెమెరా పుష్ చేస్తే మన కేస్ అనేది ఈజీగా అయిపోతుంది. పెద్ద మనకి టాస్క్ అది కాదు. కేస్ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ గాయస్ DJI 5 Pro యాక్షన్ 5 Pro అనేది మన హ్యాండ్లో ఉంది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఎలా స్టిక్ చేస్తామంటే దీన్ని మనం జస్ట్ నేను పెట్టకముందే ఇది స్టిక్ అయిపోతుంది. చూడండి ఇలా స్టిక్ అయిపోతుందో. సో మనకి ఏంటంటే ప్రాపర్గా ఫిక్స్ సౌండ్ వస్తుందో, టిక్ అని సౌండ్ వస్తుంది. ఇది మీకు ముందు నేను చూపిస్తాను వీడియోస్లో. సో మనకి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. అమ్మో భలే గట్టిగా ఉంది ఇది. చాలా బాగుంది ఇది. నా 1 హ్యాండ్తో రావట్లేదు. ఇలా స్టిక్ చేసుకోవచ్చు మనం దీన్ని. ప్లస్ ఇంకొక సైడ్ ఉంటుంది. నో దీనికి ఓన్లీ ఇలానే స్టిక్ చేసుకోవచ్చు. మనకి వర్టికల్గా పోర్ట్రేట్ కావాలంటే ఇక్కడ ఉంటుంది, మనకి కేస్కి ఉంటుంది అనమాట. కేస్కి ఇలా పెట్టాలి. కేస్ కూడా ఇక ఫుల్గా అటాచ్ అవుతుంది అనమాట. సో గాయస్ చూసారు కదా, వచ్చిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. సో మనకు వచ్చింది ఇదే అనమాట. గాయస్ రేపు మీకు క్వాలిటీ కూడా మారబోతుంది. నెక్స్ట్ నుంచి మొత్తం చూడడానికి చిన్నగా ఉంది కదా, దీంట్లో వచ్చే అవుట్పుట్ మామూలుగా ఉండదు. రేపటి నుంచి మన లాక్స్ అన్ని దీంట్లోనే వస్తాయి. మనకు వచ్చిన యాక్సెసరీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చిన్న బాక్స్ వచ్చింది, మొత్తం ఇక పెట్టేశాను. రేపటి నుంచి వచ్చే మొత్తం దీంట్లోనే. ఈజీ టు క్యారీ, ఈజీ టు రికార్డ్, అన్నీ ఈజీగా ఉంటుంది అనమాట. నా డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. ఫస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మన ఛానల్ కోసం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది, అంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ కెమెరా. సో నా లైఫ్లో గుర్తుండిపోతుంది. మీకు కావాలంటే దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. మీరు కావాలంటే కింద కామెంట్ చేయండి, వీడియో కావాలని నేను సపరేట్ వీడియో చేస్తాను దీని మీద. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్ స్టైల్. ఓకే గైస్, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.